ఖచ్చితంగా చెప్పగలను ఏంటో తెలీదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండమ్మా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును కావలి ఉండును. ఆలోచనలు, తలంపులు అంటే చెప్పండి, ఏం పెట్టుకోవాలమ్మా? తలంపులకి ఆలోచనలకు కావిలి పెట్టుకోవాలి. ఇంకో చోట మంచి వచ్చిన చెరపట్టి, మన ఆలోచనను చెరపట్టి క్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, నేను అందుకే గ్రూపులు చేసి చెప్తుంటా వాక్యం. ఏం ఆలోచనలు? తిక్క తిక్క ఆలోచన. ఏం ఆలోచనలు? పిచ్చి పిచ్చి ఆలోచన. హాస్టల్లో నుంచి బయటకు వద్దామా, పడిపోదామా? నేను కూడా ఉన్న హాస్టల్లో. నాకు ఒకసారి నన్ను సుట్కేసి ఎత్తుకొని వద్దామా అనిపించింది, గోడ ఎగిరి వద్దామా అనిపించింది. ఆలోచనలు వస్తాయి. ఏం ఆలోచన చేస్తున్నాం? ఏం ఆలోచన చేశారు వాళ్ళు? ఏం మూట కట్టుకున్నారు వాళ్ళు? మన ఆలోచనలు జాగ్రత్త. నీకు ఏం ఆలోచన వస్తే అలాగే ప్రవర్తిస్తావు నువ్వు. అందుకే ఆలోచనలకు ఏం పెట్టాలా? కావిలి పెట్టాలా. ఆ ఆలోచనలను చెరపట్టాలా. ఆ ఆలోచనలను వాక్యం దగ్గరికి తీసుకురావాలా. ఈ ఆలోచన వాక్యానుసారమా కాదని నేను ఆలోచించేది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చదువులు పాడు చేసుకుంటున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి శీలం పాడు చేసుకుంటున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి బంగారు భవిష్యత్తును, చెప్పండి, మీకు తెలుసు, మాట్లాడండి, కొంచెం గొంతు ఆరిపోతుంది నాకు. మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కండ్లల్లో రక్తం గార్పిస్తున్నారు, కన్నీరు కాదు. యేసుక్రీస్తు వారి నామానికి అవమానం వేస్తున్నారు. వేటి ద్వారా? ఆలోచనల ద్వారా. నీ ఆలోచనే ఏంగా మారుతుంది? నీ ప్రవర్తనగా మారుతుంది. జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒక భక్తుడు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండునుగాక. దేవా, నా నోటి మాట, నా ఆలోచన నీకు అంగీకారముగా ఉండును గాక. ఆలోచనల విషయమై జాగ్రత్త. నెక్స్ట్, అభిషేకం. ఒక పని కోసం నియమించబడ్డ, ఒక పని కోసం ప్రత్యేకించబడ్డ. నీదేం పని? యేసుక్రీస్తుకు అభిషేకం జరిగింది. ఎందుకు జరిగింది? ఆయన భూస్థాపన కొరకు అది చేయబడింది. నీ పని ఏం? అభిషేకం ఉంది నీ మీద. తిరిగే అభిషేకమా? ఏం అభిషేకం ఉంది? ఉండాలా, ఏదో ఒక పని ఉండాలా, ఏదో ఒక నీవు చేయాల్సిన కార్యం ఉండాలి. అక్కడ 2వ పారాగ్రాఫ్లో నాకు ఛాలెంజింగ్ ఉంటుంది. అది, ఈమె నా నిమిత్తము ఒక మంచి కార్యము చేశారు. నిజంగా ఆమె నిలబడి నా ఎదుట ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. నేను నా ప్రభువు కోసము ఒక మంచి కార్యం చేశాను. నీవేమైనా చేసావా ఆయన కోసం ఒక పని? నేను ఈ పని ప్రభువు కోసం చేశానని గుండె మీద చేసుకొని చెప్పగలవా? నీ కోసం ఆయన ఉమ్మి వేయించుకున్నాడే ముఖం పైన. నీ కోసం ఆయన ఒక దొంగలాగా బంధించబడ్డాడే. నీ కోసం ఆయన పిడిగుద్దులు తిన్నాడే. నీ కోసం ఆయన అరచేతులతో కొట్టబడ్డాడే. నీ కోసం ప్రాణం పెట్టాడే. ఆయన కోసం ఒక్క పని చేయడం చేత కాదమ్మా మనకు? ఈ స్త్రీ నా కొరకు ఒక మంచి కార్యము చేసింది. భర్త కొరకు పని చేసిన అనుభవం ఉంది మనకు. పిల్లల కోసం పనులు చేసిన అనుభవం ఉంది. అడిగితే చెప్తారు పెద్ద వయసులో, మా జీవితం అంతా పిల్లల కోసం దారపోస్తున్నాము, మా కష్టమంతా పిల్లల కోసం
మా కండలన్నీ పిల్లల కొరకు కరిగిపాయమ్మా. ప్రభువు కోసం ఏమైనా చేసిన అనుభవం ఉందా? యేసయ్య కోసం నేను ఈ పని చేశానని చెప్పగలమా మనం? అడగండి, ప్రభువా నీ కోసం నేను ఏదైనా ఒకటి చేస్తాను, నా ద్వారా ఒక పని చేయించుకోను. ఆమె చేసిన ఆ పని అంట ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడంతా తెలియజేయి. ఎన్ని పనులు చేసిందా? ఎన్ని పనులండి? ఒక్క పనైనా చేద్దామా? దేవుని కొరకు, నీ కొరకు ఉమ్మి వేయించుకున్న వాని కొరకు, నీ కొరకు దెబ్బలు తిన్న వాని కొరకు, గుద్దులు గుద్దించుకున్న వాని కొరకు, నీ కొరకు అవమానించబడిన వాని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు ఒక్క పని చెయ్యమ్మా. నువ్వు ఒక్క పని చెయ్యి, దేవుడు లెక్కలో రాసుకుంటాడు. ఎంత బాగుంటుంది ఆయన్ని కలిసినప్పుడు. బిడ్డ, నా కొరకు నువ్వు ఈ పని చేశావు, ఈ బహుమానం బట్టు, ఈ జీతం బట్టు అని అంటాడు దేవుడు ఖచ్చితంగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉంది. ఏం పని లేకపోతే ఆయన కొరకు ఏం జీతం వస్తుంది? ఏం జీతం వస్తుంది? పని చేస్తే జీతం వస్తుందా? పని రాకుంటే జీతం వస్తుంది? చెప్పండి. ఒక్క పని చేద్దామా ఆయన కొరకు? నమ్మక ద్రోహం. శిష్యుడుగా ఉండి ఆయన వెంబడించి, ఆయన నా గురువని చెప్పి, నా బోధకుడని చెప్పి ఎంత నమ్మక ద్రోహం చేశాడు యూదా. ప్రభునందు ప్రియమైన వారులారా, నమ్మక ద్రోహానికి నీవు నేను దూరంగా ఉందుముగాక. అమ్మ నాన్నని నమ్మక ద్రోహం చేయదు. అర్థమైందేనా? యవనస్తులారా, తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేయొద్దు. చేస్తే యూదమ్మను, ఇస్కరియోతు యూదమ్మ ఎవరు ఏమైనాడు తెలుసా? ఇస్కరియోతు యూదా. నెక్స్ట్ సిరీస్లో చెప్తా, ఇప్పుడు వద్దు. నమ్మక ద్రోహం చేయొద్దు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుందాం. నెక్స్ట్ పస్కా బలి. ఆ పస్కా బలి ప్రభువే. నీ కొరకు ఆయన, నా కొరకు ఆయన బలి చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఆయన ప్రాణమర్పించాడు. ఇప్పుడు మనం ఏ బలి అర్పించని అవసరం లేదమ్మా. ఏ దేవరా మనం చేయవలసిన అవసరం లేదు. కోడి పుంజు కోయన అవసరం లేదు, మేక కోయన అవసరం లేదు, గొర్రె కోయన అవసరం లేదు, దున్నపోతు కోయడం అవసరం లేదు, ఏమీ కోయడం అవసరం లేదు, ఏమిటిని నరకడం అవసరం లేదు. మన బలి పశువు, మన పస్కా బలి ప్రభువే. ప్రభువా నీవు నా కొరకు బలి అయ్యావు, నీకు స్తోత్రమని చెప్పుదుము గాక. తర్వాత ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె రసములో ప్రతి ఒక్కరము పాలు పంపులు పొందాలి. ఇంకా మారు మనస్సు పొందకుండా, బాప్తిస్మ అనుభవము లేకుండా, రొట్టె రసములో పాల్గొనకుండా ఉంటే ఆలోచన చేయండి. ఇది తినండి, ఇది తాగండి, ఇది నా శరీరము, ఇది మీ కొరకై. చూడండి, ఒక మంచి మాట, అనేకుల కొరకు చిందించబడుతున్న, పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుతున్న నిబంధన రక్తము అని ఉంది. పాల్గొంటున్నావా? అందులో మారు మనస్సు పొందావా? బాప్తిస్మం పొందావా? ఆయన బల్లలో చేయి వేస్తున్నావా? ఆయన బల్లలో మారు మనస్సు, పాప క్షమాపణ, క్రొత్త జన్మ అనుభవము నీకు లేకపోతే, బాప్తిస్మ అనుభవము నీకు లేకపోతే, రొట్టె రసములో పాల్గొనే అనుభవం నీకు లేకపోతే చర్చిలో ప్రవేశం ఉంటుంది కానీ పరలోక రాజ్యములో ప్రవేశము ఉండదు.
నెక్స్ట్ ప్రవచనాల నెరవేర్పు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారం, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారము ఆయన మన కొరకు బలి అయ్యాడు. గెస్తెమనే తోటలో ఆయన ప్రార్థనా పరుడుగా మనకు కనిపిస్తాడు. మన ప్రార్థనా జీవితాన్ని కూడా మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆయన ప్రార్థనా జీవితం ఎలాంటిదంటే, నీ చిత్తమే సిద్ధించును గాక. అది ఒక మంచి మోడల్. మన ప్రార్థనా అంశాలు 1000 ఉండని గాక. మనము కూడా చివరిగా పలకవలసిన మాట ఏంటి ప్రార్థనలో? చెప్పండి. నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ తరువాత ఏమైంది? అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపబడ్డాయి. కొన్నిసార్లు మన మీద కూడా అబద్ధ సాక్ష్యాలు, నిందలు మోసుకోవాల్సి వస్తుంది. మనం కూడా మోసుకోవాల్సిందే, తప్పదు. మన ప్రభువు మోసుకున్నాడు కాబట్టి ఆయన నింద మోసుకొని అబద్ధ సాక్ష్యాన్ని ఆయన చెవులారా వింటూ, దూషణలు వింటూ, ఆయన తిడుతుంటే వింటూ ఏం చేశాడు యేసయ్య? చెప్పండి. యూత్ మీటింగ్ వచ్చిన వాళ్ళు, స్త్రీల గుడికి వచ్చిన యేసు ఊరకుండేది. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం ఎన్ని మాటలనేది? అక్కువలు నవ్వుతున్నారు. ఎన్ని మాటలు? డబల్ అంట రాజేష్. ఒక్క మాటకు 100 మాటలు మాట్లాడు. అందరం ఒకసారి పలుకుదాం. యేసు ఊరకుండెను. అమ్మేమన్నా ఒక మాట అంటే చెప్పండి. ఊరకుంటాను అనాలి మీరు. అందుకే మిమ్మల్ని సపరేట్ గ్రూప్ చేపించింది. అనండి, ఊరకుంటాను అనండి. ఉంటావా? కొంతమంది తల్లులు అంటుంటారు, ఏమమ్మా ఒక్క మాట నోట్లో నుంచి రాని ఇప్పుడే నేను చేసినా, నేను పోతున్నా, నేను ఉంటున్నా అట్లా అనేది అలిగేది. అన్నం ఊరికే ఉండవు. నిజాలు బయటపడతాయి కొన్ని రోజులకి. యేసు డాష్ ఊరకుండెను. పలకాల అందరూ యూతోళ్ళు కూడా. భార్య ఒక మాట అంటే అన్ని అంటే ఊకున్నాడు. కొద్దిసేపు కొట్లాడకుండా కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. లేదు భర్త ఒక మాట అన్నీ లేండి, కొంచెం ఓపికతో ఉందాం. ఎట్లాంటివి? నన్ను ఎట్లాంటివి? మా అమ్మని ఎట్లాంటివి? మా పుట్టింటోళ్ళని ఎట్లాంటివి? ఊకుండేదే లేదు. నీకు ఊకుంటే ఇట్లే ఇంకా ఎన్నంటావు. నువ్వు ఊకుండేదే లేదు. అది మన వర్షన్. అది యేసయ్య వర్షన్. ఊరకుండండి. భర్త ఏమన్నా ఊరకుండండి. ఏం ఊకున్నావంటే యేసు ఊరకుండేను అనండి. మీరు కూడా అంతే. కొంతమంది ఆడవాళ్ళు చెవులో ఇల్లు కట్టుకొని సతాయిస్తుంటారు. ఊరకుండండి. నువ్వేమి రాయా, ఊరికే ఉండవు ఈ తిరంగా అంటుంది. యేసు ఊరకుండేను. యేసు ఊరకుండేను. ఇంకా మహా అయితే ఏమి నువ్వన్నట్టే. అంటే చిన్న మాట. ఏమి ఎంత మంచి మాటలు కదా ఇవి. నిజంగా ఇట్లావి పాటిస్తే పరలోకం ఈడే ఉంటుంది. పరలోకం ఇక్కడే ఉంటుంది. ప్రభువు నీ కొరకు ఆయన ఏ పాపము చేయలేదు, ఏ కపటము చేయలేదు. ఆయన దగ్గర ఏ దోషము లేదు. నా పాపముల కొరకు ఆయన ఒంటరి వాడయ్యాడు. అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరితనాన్ని అనుభవించాడు. అన్యాయాన్ని భరించాడు. ముఖంపై ఉమ్మి వేయించుకున్నాడు, గుద్దించుకున్నాడు, అరచేతులతో కొట్టించుకున్నాడు. ఇంకొక చోట సువార్తల్లో ఆయనకు ముసుగు వేసి పటాపటా అందరు కొట్టి ఎవరు కొట్టినారో చెప్పమన్నారు. అంత గేలి చేయబడ్డాడు. నా పాప శిక్ష కొరకు. ఆయన కొరకు ఏమైనా చేస్తావా? ఒక స్త్రీ చేసింది ఆయన కొరకు ఒక మంచి కార్యం.
బిడ్డ నా కొరకు నీవు పని చేశావు అని దేవుడు చెప్పగలడా నీతో నాతో? అమ్మ నా కొరకు నీవు ఈ పని చేసావని చెప్పగలడా యేసయ్య? ఉందా అట్లాంటిది ఏదైనా ఒక పని నీ దగ్గర నా దగ్గర? లేకపోతే అడుగుదాం, ప్రభువా నీ వలే ఉండటానికి నాకు సహాయం చేయి, అన్యాయాన్ని అక్రమాన్ని నిందలను భరించటానికి నాకు సహాయం చేయి, నీ వలే నేను ఊరకుండులాగున సహాయం చేయి అని అడుగుదాం. ప్రభువా నీ కొరకు నేను ఒక మంచి కార్యము చేయటానికి కృప చూపించు. ఎక్కడున్నాము ఇప్పుడు? కయపా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఇంకా సిలువెక్కలే, ఇంకా మొదటి మాట రాలేదు. గుర్తుందా? ఈ సిరీస్ అంతా గుర్తుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుగా.